అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వారట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి శుభవార్త చెప్పింది. ఏకంగా 9.89 రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకుంది. 1970లలో అప్రకటిత భూమి లావాదేవీలను సక్రమం చేయడానికి సాదా బైనామా అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల రైతులు సాగు చేసుకుంటున్న భూములకు రిజిస్ట్రేషన్ చేసుకునే మార్గం కూడా లభించింది. నిజానికి భూమి రిజిస్ట్రేషన్ అనేది ప్రతి రైతుకు చాలా ముఖ్యం. భూమికి చట్టబద్ధ రిజిస్ట్రేషన్ లేకపోతే ఆస్తిపై హక్కులు నిరూపించుకోవడం చాలా కష్టమైపోతుంది. గతంలో భూమి కొనుగోలు కానీ అమ్మకాలు కానీ కేవలం కాగితాల ఒప్పందాలు మాత్రమే ఉండేవి. ఇక సంతకాలతోనే జరిగిపోయాయి కూడా చాలా వరకు. వీటిని సాదా బైనామాలు అని పిలిచేవాళ్ళు. వీటి వల్ల రైతులకు బ్యాంకు రుణాలు లభించడం కూడా చాలా కష్టమైపోయేది. అయితే 2020 నవంబర్ 10 వరకు ఆన్లైన్ ద్వారా సాదా బైనామా దరఖాస్తులను స్వీకరించారు. కానీ ROR చట్టంలో ఈ అంశాన్ని చేర్చకపోవడంతో హైకోర్టు అనేది స్టే విధించింది. దాదాపు 9,89,00,000 మంది రైతుల దరఖాస్తులు అనేవి నిలిచిపోయాయి. ఇటీవల హైకోర్టు ఆ స్టే ఎత్తేయడంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలనలకు మార్గం సుగమమైపోయింది. తాజాగా తెలంగాణ రెవెన్యూ శాఖ సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనివల్ల సాదా బైనామాలకు దరఖాస్తు చేసుకున్న 9,89,00,000 మందికి లబ్ధి పొందబోతున్నారు. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13B ప్రొసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రైతులకు పలు విధాలుగా ఉపయోగపడుతుంది కూడా. భూమికి సంబంధించిన చట్టబద్ధ పత్రాలు లభించడం వల్ల పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా వస్తాయి. తద్వారా రైతులు రుణాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. వారసత్వం కానీ విక్రయం కానీ భూమి రక్షణ వంటి అంశాల్లో ఇకపై సమస్యలు అనేవి రానేరావు. భూమి రికార్డులు పూర్తిగా పారదర్శకంగా మారి దళారుల జోక్యం తగ్గే అవకాశం అత్యధికంగా ఉంటుంది.